కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు ముగింపునకు కొన్ని గంటల ముందు ఐఆర్జీసీ కీలక ప్రకటన చేసింది. ఇరాన్తో అమెరికా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో భారీగా సైనిక సమీకరణ చేపట్టేందుకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలంటూ ఐఆర్జీసీ పిలుపునిచ్చింది. యుద్ధభూమిలో నిలబడినప్పుడే వారు యోధులుగా ఎదుగుతారని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ టెలివిజన్లో బహిరంగ ప్రకటన చేసింది. రాత్రి సమయాల్లో దేశంలోని చెక్ పాయింట్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల వద్ద కాపలా కాయడానికి వీరిని మోహరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐఆర్జీసీ అనుబంధ సంస్థ పిల్లలను సైన్యంలోకి చేర్చుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్న యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే పలువురు మైనర్లను ఇరాన్ యుద్ధరంగంలోకి దించుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గత నెలలో టెహరాన్లోని ఒక చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా 11 ఏళ్ల బాలుడు మరణించినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే యుద్ధానికి సిద్ధమవ్వాలంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పిలుపునివ్వడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.